ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియా సహోదరులారా, ప్రస్తుత కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ ఒక మాట వ్రాయబడింది, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అని. దేవుడు మనుష్యుడను యథార్థవంతుడిగా పుట్టించాడు. కానీ మనుష్యుడు నానా విధములైనటువంటి తంత్రములను కల్పించుకుని తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు. ప్రస్తుత కాలంలో యవన బిడ్డలు తమ యొక్క జీవితంలో ప్రేమ వ్యవహారమని, ఆన్లైన్ బెట్టింగ్స్ అని, ఇంకా వివిధమైనటువంటి వ్యసనాలకు బానిసలై ఆర్థిక పరమైనటువంటి అప్పుల చేత వారి యొక్క జీవితాలను అర్థాంతరంగా మధ్యలోనే తమ కాలానికి ముందే వారు తమ జీవితాన్ని ముగించుకుంటూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు అని ప్రభు నామం బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క శోధనలో నుండి మనం తప్పించబడాలి అంటే అనుదినము మనము ప్రార్థించేవారిగా ఉండాలి, దేవుని వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.